సాయి చందన్న సన్నిహితుడు చెన్నకేశవ్ ప్రజెంట్ మనతో పాటున్నారు అన్న. నమస్కారం. నమస్కారం అన్న. సాయి చందన్న తోటి మీ పరిచయం ఏ విధంగా ఉందన్న? అసలు ఎట్లా మీ జర్నీ? సాయి చందన్న తోటి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో 2011 నుంచి 13 వరకు నేను ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఎకనామిక్స్ చదువుకుంటూ అన్నతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాము. మా గ్రామంలో మా మిర్జిల్ మండల్ దోనూరు విలేజ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణతో అన్నతో చేపించడం జరిగింది. అంటే పోయిన సంవత్సరం ఈ జూన్లోనే జూన్ ఫస్ట్ వీక్లో మా దగ్గర అన్న ప్రోగ్రామ్ చేసి లాస్ట్ అనుకుంటుంది. తర్వాత ఇట్లా పరమపదించిండు. అన్నకు ఉద్యమాభివందనలు నమస్సుమాంజలి ఘటిస్తూ చెప్తున్నాను అన్న. అది నా అన్నయ్యకు ఉన్నటువంటి ఉద్యమ ప్రస్థానం. మా ఎమ్మెల్యే సార్ లక్ష్మణరెడ్డి సార్తో పరిచయంతో పాటు అన్నతో పరిచయం చేసుకొని ఆ కార్యక్రమం దిగ్విజయం చేసుకున్నాం. అంతలోనూ అన్న పరమ చాలా మన బాధతో ఉన్నటువంటి విషయం. అన్న గురించి ఇంకా చెప్పాలంటే ఒడవంది. ఇప్పుడు అన్న పాలమూరి మట్టి పర్వతం పాటల పూదోట ఏ ఉద్యమం ఏ అంబేద్కర్ ప్రోగ్రాం ఏ కార్యక్రమం ఏ గడపలో చేసినప్పుడు కూడా అన్నని లేని ప్రోగ్రామే లేదు. ఇప్పుడు కేసీఆర్ సభలో మొన్న ఓడిపోవడానికి కారణం కూడా అన్నది ఒక పాత్ర ఉంది. ఎందుకంటే అన్న వేల మంది లక్షల మందిని ఉర్రూతలు గురించి ఉద్యమ కాలంలో చాలా చేసినటువంటి అన్న అంటేనే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అంటేనే సాయి చందన్న. తర్వాత కేసీఆర్కి నమ్మిన బంటు పనిచేసి ఉద్యమం కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి ఎవరంటే మన సాయి చందన్న గారు. ఆయన పాటలతోని ఎంతమందిని మన గ్రామాన ఉత్తేజపరిచి ఉద్యమం వైపు మలిపినటువంటి ఘనత మన సాయి చందన్నది. కాబట్టి అన్నకి ఎంత చెప్పినా ఒడవను ముచ్చటే. కాబట్టి పాలమూరు మట్టిపాలమరం మాకు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో మిర్జిల్ మండలంలో డార్క్ ఏరియా అనేటువంటి ముద్ర పడినటువంటి కార్యక్రమాల్లో అదే కల్వకుర్తి ఎత్తిపోతల కార్యక్రమం ప్రారంభమైనప్పుడు అన్న ఒక పాట పాడిండు. ఆ పాటను తలుసుకుంటూ మా మిర్జిల్ మండల ప్రజలు కల్వకుర్తి తాలూకా ప్రజలందరూ కన్నీటి పర్యంతమైనటువంటిది. రాళ్ళు దేలిన నేలలో రతనాల రాసుల చూస్తిమి, కన్నీళ్లు నిండిన కడపలో మా కలల పంటల చూస్తిమి, ఎడారి లాంటి పాలమూరును మాగానిగా మార్చెను, రాళ్ళు దేలిన నేలలో రతనాల రాసుల చూస్తిమి, కన్నీళ్లు నిండిన కళ్ళలో మా కలల పంటల పండెను. అన్న మిర్జిలు కాల్వను కల్వకుర్తి ఎత్తిపోతల కార్యక్రమంలో కాలువను ఓపెన్ చేసినప్పుడు అటువంటి పాటను వాడితే మిర్జిల్ మండల ప్రజలు కల్వకుర్తి తాలూకా ప్రజలు కన్నీటి పర్యంతం. ఎందుకంటే అక్కడ పంటలు వండక నానా అవస్థలు పడి ఈ యొక్క వలసలు పోయినటువంటి ప్రాంతాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత సస్యశ్యామల చేసింది. కాబట్టి ఆ పాటతోటి ఇప్పుడు ఎక్కడ చూసినా ధనులు ఆ ఒడ్ల రాసులు రోడ్ల మీద పోసుకుంటుంటే సిరులప రాసులతో పంటలు వండినటువంటి పాటను రచించి పాడినటువంటి పాటను ఈ యొక్క పాడిన సందర్భంలో కన్నీటి పర్యంతం ఆనంద బాష్పాలతో పులకించిపోయారు. అట్లోటి ఉద్యమంలో ఉన్నటువంటి సాయి చందన కోల్పోవడం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతి చెందినటువంటి సందర్భం. అసలు ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది అనేటటువంటిది సందర్భం అందరినీ కలిసివేసినటువంటి బాధ. ఇలాంటి బాధ ఎవ్వరికి రావద్దు. అలాంటి ఆ కుటుంబాన్ని దేవుడు సలహా చూడాలి. అదేవిధంగా కేసీఆర్ వాళ్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని ప్రమాణం చేసి చెప్పడంగా ఈ అన్నను ఆదుకొని వాళ్ళని కుటుంబాన్ని ఆదుకుంటున్న హరీష్ రావు సారు, కేటీఆర్ సారు అందరు ఎమ్మెల్యేలు వాళ్ళకి భరోసా ఇచ్చారు. కాబట్టి ఆ కుటుంబాన్ని చల్లగా ఉండాలని ఆ దేవుడు వాళ్ళని చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.